ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు భరించలేరు అనేటువంటి పరివర్తన వచ్చింది. ఎక్కడ పరివర్తన లేకుండా రాదు, ఖచ్చితంగా పరివర్తన వచ్చింది. 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తర్వాత ఇలాంటి పరివర్తనలు వచ్చాయి. మరింత కసి. నేను వచ్చిన రోజునే ఒక మాట చెప్పా, ఇది కేంద్ర కారాగారం కాదు, ఇది నాకు పట్టుదలకు శిక్షణా కేంద్రం అయింది అని చెప్పా. అది మీరు చెప్పేది ఎట్లా ఉంది, పరివర్తనలాగా అనిపించట్లా, పగ పెంచుకున్నట్టు అనిపిస్తుంది. అదేంటండి పరివర్తనే కదా. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చడం కోసం పట్టుదల పెరిగి నేను ఇలా మాట్లాడటం తప్పు, నేను ఇలా ఉండటం తప్పు, నేను ఇలా ఎదురు వ్యక్తులను రెచ్చగొట్టకూడదు, ఇలా కులాలను రెచ్చగొట్టకూడదు, ఇలా ఒక ప్రజాస్వామ్యమైన రాజకీయాలు చేయాలి, డెమోక్రసీని మనం నిలబెట్టాలి, ఇలాంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఆలోచన విధానం రావాలి. ఇలాంటి పరివర్తన వస్తే ఏం చేయాలంటే సాధువుల్లాగా బతకాలి, లేదా ఏదన్నా మత ప్రబోధకులాగా బతకాలి తప్ప రాజకీయాల్లో ఉండలేము.